రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మీరు భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను, బలమైనటువంటి కార్యాలను జరిగించగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ ప్రార్థన వారి జీవితాలలో కార్యసాధకమవునట్లుగా, కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా మీరు కృప చూపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభువా, ప్రతి బంధకాలను తెంపివేసే ప్రార్థనగా ఉండునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారో నాయన, ఎవరి చెవులోనైతే ఈ ప్రార్థన పడుతుందో వారి జీవితంలో పెను మార్పు కలుగునట్లుగా, దీవెనకరమైనటువంటి బిడ్డలుగా మార్చబడినట్లుగా మీరు కృప చూపించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి జీవితాలను ఫలభరితంగా మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము వారికి కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మా రక్షణకు కారణభూతుడవైనటువంటి మహాగుణుడవైన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దర్శించండి. హాస్పిటల్స్లో, అదేవిధంగా గృహాల దగ్గర, వివిధ ప్రదేశాలలో నైనా వారికి ఉన్నటువంటి అనారోగ్యానికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మీరు సహాయం దయచేయండి. మీ హస్తమును చాపండి. యేసయ్య నామములో ప్రతి బంధకాలు, ప్రతి అనారోగ్య పరిస్థితి తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక. ప్రభువా, మీరు కార్యము జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతివైన దేవుడా, వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. జీవం కలిగిన దేవా, దయచేసి కనికరించండి. వారి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామములో ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ఆర్థికంగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుడా, వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించు నాయన. వారి చేతుల కష్టార్జితాన్ని బలపరుచు నాయన. తండ్రి, మీకు వందనాలు. ఆర్థికంగా ఎవరు వెనకబడిపోకుండానట్లుగా మీ బిడ్డలందరినీ మీరు ఉన్నతమైనటువంటి దీవెనల చేత మీరు నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. దయచేసి కనికరించండి, కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము నాయన. అదేవిధంగా అనేక మంది రకరకాల సమస్యల చేత బాధపడుతూ ఉండగా, రకరకాల ఇబ్బందుల చేత బాధపడుతూ ఉండగా, ప్రభువా, మీరు కనికరించి మీ కార్యాలను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న సమస్యల నుంచి, వారికి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, అద్భుతమైన కార్యము యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయచేసి కనికరించండి, మీ కార్యాలను జరిగించండి. దైవమా, స్తోత్రాలు, వందనాలు. జీవాధిపతివైన యేసయ్య, దయగలిగిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను.
అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారికున్న అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో వారికున్న అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. దయచేసి కనికరించండి, కనికరించండి ప్రభువా. వారికున్న అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. దైవమా, నీకు స్తోత్రాలు. అనేక మంది అప్పుల బాధలను బట్టి నాయనా తండ్రి ఇబ్బందికి గురవుతుండగా, ఆత్మహత్యలకు గురవుతుండగా దయచేసి కనికరించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యేసయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించి మీ కార్యాలను జరిగించి మేలుల చేత నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, వివాహాలు కాక ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండగా తండ్రి వివాహాలు జరుగునట్లుగా ఎవరికి మీరు సిద్ధపరిచారో మీకు తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపే మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏర్పాటులో ఉన్నారో తండ్రి వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. దయచేసి కనికరించుమని, మీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కార్యాలు జరిగించు నాయన. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. కనికరం కలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, దయగలిగిన ప్రభువా, దయచేసి కనికరించండి. మీ ఘనమైన కార్యాలు జరుగునుగాక. జీవాధిపతివైన దేవా తండ్రి, సరి అయినటువంటి వారిని అయ్యా ప్రభువా, మీ ఏర్పాటులో ఉన్నటువంటి వారిని మీరు జతపరచవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా జీవాధిపతివైన దేవా మీకే వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకో. 140 కోట్ల మంది ప్రజలు ఉంటుండగా దయ ఉంచి కనికరించండి ప్రభువా. గొప్ప కార్యాలు నాయన మా దేశంలో జరగాలి. గొప్ప ఉజ్జీవం రగిలించబడాలి ప్రభు. అనేకులు మార్పులోనికి రావాలి, అనేకులు రక్షణలోనికి రావాలి, అనేకులు యేసే నిజమైన దేవుడని వారు నాయనా తండ్రి మీకే స్తోత్రాలు గలమెత్తి మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయము దయచేయమని, గొప్ప ఉజ్జీవంతో గొప్ప నాయనా తండ్రి ఉజ్జీవమును రగిలించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా దేశాన్ని ఆశీర్వదించండి. మంచి పరిపాలకులను మీరు లేవనెత్తండి. ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉన్నటువంటి దేశ నాయకులుగా ఉండునట్లు మీరు కృప చూపించి సహాయము దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.